ఆవిడు థమ్స్అప్ పోస్తుంటు మరి ఆడి కింద పోస్తాడా మీద పోస్తాడా? సో గాయ్స్ ఇగో ఇన్ని దింపినాం అనమాట. ఇంకా దింపుతుంటిమి కానీ జల్దీ ఇంటికి వెళ్ళిపోలా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ గాయ్స్. అరే కానీ ఇట్లా గల్లీ పొరవలు 143 ఇప్పుడు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే ఇది కుర్కులు రాని మిక్సీ వేసేసి గుడ్డు ఎగ్స్ ఇచ్చేసి కుర్కులు మిక్సర్ అయితే అనమాట. వీడియో అయితే క్రేజ్ ఉంటుంది, చూసి అయితే ఎంజాయ్ అయ్యి వీడియో అయితే కామెంట్ అయితే ఇప్పుడైతే అయితే షాప్ అయితే అవన్నీ తీసుకుంటాం. అవర్ దగ్గర అయితే వెయిట్ 5 minutes later మాకు కుర్కులు పని చేస్తాక 2 ఇచ్చేయి. మళ్ళీ నెక్స్ట్ గది ఇంకేం తీసుకున్నాం గది తెల్లటి బొంగులు. సాస్ మేమైతే కుర్కులు తీసుకున్నాం. నెక్స్ట్ ఇక గుడ్లు తీసుకుంటాం అన్న. ఇది విడబెట్టినా మళ్ళీ తీసుకున్నారు 7 eggs ఇచ్చేయి. సో గైస్ అన్నైతే ఎగ్స్ ఇచ్చేస్తుండు. తెచ్చిన సో గైస్ అన్నైతే ఎగ్స్ అయితే ఇచ్చేస్తుండు. అవద్దు, నార్మల్ ఇచ్చే అని స్ప్రైట్ బాట్ థమ్స్ అప్ గన్నెత్తారా గిది మన పని అదే పెడే మా వాడు గిద్ద అవుతాడట కంటే 169. సో ఐసీ పైసలు ఇచ్చేసాం. సో గైస్ అనిల్ వాడైతే ఆడు వచ్చి నూనె ఫ్యాక్టరీ ఎందుకైతే పోయిండు. అదైతే ఇంకా అస్సలేడు అన్నమాట. ఆ షాప్లోకి పోయిండు. మరి అయితే ఆడు ఎప్పుడు వస్తాడు ఏం కదా అన్నది. ఇంకో వరకు నేనైతే సామాన్లు అవన్నీ తీసుకొచ్చినా కానీ ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చినాం కానీ అవన్నీ తీసుకొచ్చినాం కానీ ఇంకా ఆడైతే రాలేడు. ఆడైతే ఇంకే ఇదైతే షాప్ అన్నమాట. మరి షాప్లోకి అయితే వచ్చింది అయితే షాప్లోకి కూడా రాలేడచ్చు. అక్కడ చూడురు గైస్ ఆడైతే నూనె ఫ్యాక్టరీ అంటే ఆడ ముచ్చట్లు చెప్తుండు. ఎంతసేపు రా నువ్వు వచ్చి? మరి జల్లి నాడవు ఇంకైతే పోగులో నూనె ఫ్యాక్టరీ ఇప్పుడైతే లేదత్తా. మేమైతే వేరే షాప్లోకి అయితే పోతున్నాం. మనం ఇక్కడ పక్క షాప్లోకి ఆ పక్క దుకాణం బంద్ ఉందా? ఏది అది మేము పోము. అరే ఆడుకోండి తేజాన దుకాణంలో సో గాయ్స్ చూడు రీ నూనె ఫ్యాక్టరీ అయితే తీసేసుకున్నాం ఇదే షాప్లో. వాడైతే ఆడికైతే పని ఉన్నట. ఇక్కడికైతే నూనె ఫ్యాక్టరీ అయితే సాధించినాం గాయ్స్. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే ఆడు ఉన్నారు. అలాగైతే చెప్తా పోయినాక వాళ్ళు మరి ఏమంటారు ఏం కాట అన్నదైతే ఆడ పోయినాకనైతే చూద్దాం. టైం అయితే అయిపోతుంది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది అయితే సో గాయ్స్ 2 అయితే అవుతుంది అన్నమాట. మనం అడుక్కుపోయిందకంటే 3 అవుతుంది వచ్చు. ఇది ఇంకెప్పుడు వస్తాడు తెలియదు పనున్నట. అరే జల్దీ రా నువ్వు. ఇప్పుడైతే చేయడానికైతే పోతున్నాం అన్నమాట. వీడియో అయితే క్రేజీగా వస్తుంది. ఇది మేమైతే కుర్కులు రవ్వని అయితే తీసేసుకున్నాం. కుర్కులు రాని ఫస్ట్ పొడి వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్. ఆమ్లెట్ చేసి 5 గంటలు వేసుకొని తింటాం. ఇదైతే వీడియో అయితే క్రేజీగా వస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. అనిల్ ఎట్లా అంటే వీడియో వాడైతే తీసుకుంది. ఇక అంతే పాటకైతే పోతున్నాం అన్నమాట. పాట అయితే అంత దూరంలోనే తింటాయి. లగ్గి డబ్బా తెలియదు. లగ్గి డబ్బా ఎట్లరా గిట్లా దొరుకుతాయి. అరే నీ అబ్బా ఇట్లే దొరుకుతాయిరా. ప్లస్ పాయింట్ ఇప్పుడు మీతో
తెచ్చుకుంటాం. అరే అందరం పోయి కట్టెలు తెచ్చుకుందాం. నడు మాన్ చేతాలకైతే పోయి కట్టెలు అయితే తెచ్చుకుంటాం. అరే నడు ఎంత ఇచ్చినాం అనుకోర్రి. అరే ఒకడు కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలమనే అమ్మన్నది ఏడికే సందమామ. ఇంకేం చేసుకుంటావు? కట్టెలైతే తెచ్చినాం అనుకోర్రి. అనుకోర్రి అనుకోకుర్రి. మై గైస్ ఇక మనం పెద్ద తోటైనా మైకేల్ జాన్సన్ ఏడిరా బాబోయ్ అన్న ఏమనుకున్నా మస్తు భయం పడ్డా. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అరే అరే అని ఇద్దుదావే ఇస్తురు ఇంకా 50 మంది అనుకున్నాము. పొయ్యరాలు సెడి నువ్వు పొయ్యరాలు సెడి పోయిరాలు నా సిటీరా కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. తినరాదంటారు ఇంకా తినరాదండి. నాకు తినరాదురా బాపు తినబెట్టున్నాను. 3 నెలల పాప ఇప్పుడు ఆడేగా మాస్టర్. నేనేం చేస్తా ఎట్లా ఎత్తాను నాకు మంచిగా తెలియదు. సో ఇది ఇప్పుడైతే ఇది తెలుగు చేస్తాడు అయిపోయాక మేమైతే అల్ల నేరం వాళ్ళకైతే కూర్చోం. అవి కూడా ఏరియలు మామిడి చెట్లలో ఉన్నాయి కానీ లాస్ట్కి ఉంటాయి. అవి ఇల్లు దగ్గర ఉంటాయి. మట్టిబెడ్డ పెద్ద రాయి సామ్రాజ్యం అలా గిడున్నది. ఏం జరుగుతుంది ఇక్కడ? నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చోరా. ఇది మన గణేష్ గారి సామ్రాజ్యం గాయస్. కారం తక్కువ అది ముందే కారం ఉన్నది, మస్తు కారం ఉన్నది. కారం 50 షోర్ల కంచి పొగలు వెళ్ళిపోతారు బాబు. కొత్త కారం అట గాయస్ అది ముందే గాయస్. డేంజర్ ఉంది కారం అయితే. అబ్బో నేనే మా ఇంట్లో కూరలు తింటలే ఆ కారం చేసి ఇట్లా. ఏంటి మమ్మీ ఎవడీడు కారం చేసి ఇట్లా తింటలే. మనోడైతే కట్టెలు ఏడుస్తుండు. ఇగో మా మాస్టర్ వంటల మాస్టర్ తోప్. అబ్బా ఏం వాడకవయ్యా. సోయసీలో వెళ్తే ఇక మొగులైతే స్టార్ట్ అయింది. ఇక వర్షం పడతాయచ్చు. ఒకవేళ వర్షం పడితే మేమైతే వర్షంలోనైతే వీడియో తీయాలని అనుకుంటున్నాం. సో గాయ్స్ ఇగో ఇది సో గాయ్స్ నెక్స్ట్ వీడియోలో అదొక దావతు సెట్ ఇస్తున్నాం అన్నమాట. పెద్ద దావత్ అన్నమాట. మీరైతే 200 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి అయ్యారు గాయ్స్. ఇక మేమైతే పెద్ద దావత్ అయితే మీకు ఇది చూపిస్తాం అన్నమాట. ఇక మన మాస్టర్ మొత్తం మాస్టర్ కబాబ్ అది ఆగిపెట్టదు అట్టేసిందట. సో గాయ్స్ మటన్ తక్కువ కాలింది. కథం కాలిందా అయిందా బాగా బాగైందా ప్రతిదాని పొగ మొత్తం ఇటు వస్తుంది గాయస్. ఏం చేద్దామంటారు మన పరిస్థితి అట్లున్నది. తిరుపతి ఆడైతే పని చేస్తలేడు. ఆ గుబ్బ మీద ఏమన్నా గుబ్బ మీద ఎక్కి కూర్చుంటుండు. సో గాయ్స్ నేను గుబ్బ మీనే అసలు లేను కింద గుబ్బ మీద కూర్చున్నాడికి వేసేసాడు బాగా వేసేసాడు. గుబ్బ మీద అనిల్ కుమారవరం పందివరం అగ్గి ఇంత మంచి స్టార్ట్ అయిన ఉండే ఇడు ఇవన్నీ జరిపి దీన్ని ఎట్లా పెట్టిండు బర్రే ఈ పెళ్లి
వేరే ఉన్నది కాలిపిల్లి. సో చాలా రోజులు ఆ వీడియోలు తీయక అందుకని ఎలానైతే దీంతో ఆ వీడియోలు స్టార్ట్ చేసినాం. ఇక ఇక్కడ నుంచి ఆ వీడియోస్ అయితే ఇక రెగ్యులర్ అయితే వీడియోలు అయితే చేస్తాం. ఇన్ని రోజులు ఎందుకు చేయలేమంటే ఇక కొంచెం అది అయినుండి ప్రాబ్లం, అందుకనే వీడియోస్ ఆపేసినాం. అది ఏమైంది? ఈ పొగ అయితే నాకే వస్తుంది గాయస్. ఆ గిట్రా కెమెరామన్ గిట్రా అన్న చెల్లేవు, కానీ మంచిగా సీట్ ఉన్నది నాకు. కెమెరామన్కి అయితే ఈ పంగది ఆడికి ఏ మంగది ఉన్నాడు పంది లెక్క నీకు. బొక్కలోడికి ఏం పని లేదు పాట లేదు. ఆ బొక్కలోడికి ఏమన్నా అంటే సీదా మండి తెచ్చుకుందాం అంటాడు గాయస్. ఆ మండి కూడా మా నలుగురిది మా ముగ్గురికి కూడా ఆడొక్కడే తినేస్తాడు. అట్లుంటది మనతోని. సాగు గది మంట పెట్టిన అంటే దోమల పొగ పెడుతుండు. ఇది అసలు ఇది దోమల పొగనా? ఇది అసలు దోమలు ఉన్నాయా లేవా? ఇక్కడ మనుషులు ఉన్నాం, రా దోమలు ఉన్నాయి లేని తెలుస్తుంది. అమ్మ బాబాయ్ ఆడ రాయి సెట్ అంటే ఆడ అది చేస్తుండే. మొత్తానికి గా బండ పెడదాం చిన్నది. గిది పెడదాం పక్కకే ఉంది. ఇగో దీన్ని పెట్టు. బండాలం దూడు గాయ సైడ్ ఎట్లా పడేస్తుండు మొత్తం. అరే దగ్గర కనిపెట్టు. అరే గజ్జ అది ఎందుకు జరుపుతున్నావురా? నూనె ఊర్రా ఇంకా కొంచెం దూరం అట్లా నూనెనైతే వస్తుంది గాయ చూడుర్రి. బగ్గ పోయాకరా ఇది పెంక కాలు అంటే ఇది పట్టుకోరా, ఇడనైతే ఒకసారి అయితే ఎగ్ నూడిల్స్ అది చేసినాం. అట్లా ఆ పెంక మొత్తం అన్నారు ఇంకా మళ్ళీ మాడిపోతుంది, అందుకే ముందే పోయాలి. ఆమ్లెట్ అయింది అనుకోరి గాయస్. అది మంచి ఆగురా గణేష. నూనె కాగలరా? నూనె గరం కానీ రాగుర్రా. అరే ఒక ఇస్తారా కిప్పు అనిల్ ఒక ఇస్తారా కిప్పి రెడీ పెట్టు. ఇప్పేసినావా? కొంచెం అది ఉచ్చి మీకు ఇట్లా చుట్టూ కొట్టుకొని అట్లా కాదురా. నూనె గరం అయింది ఆగరా ఇట్లా వెళ్ళమందాం. అరే నువ్వు అట్లా అంటే కింద పోతుంది మచ్చా. పోతే ఆగురా భయ్. సూకర్ బచ్చా సూకరు. అది గుడ్డు వల్ల కొట్టుకొని గ్లాస్లో పడక కింద పడదు అని కుత్తది. మనోడు కొడుతాని అరే అదేం ఫాస్ట్ ఫుడ్ అనుకుంటున్నా ఎట్లనా మేము చేస్తామంటే చెంచాటి కలుపురా అంటే సో ఆడు చూడు ఉండ్రి ఆడు ఆమ్లెట్ ఎట్లా అది అసలు ఆమ్లెట్ అంటారు మీరే కామెంట్ చేయండి. ఫాస్ట్ ఫుడ్ रुको जरा सबर करो సెంటర్ నుంచి చల్లేండి మా వాడిని. నూనె గరమైనాక పోయి నూనె గలమైనాక పోతే తెలియరా? నూనె గరమైనాక పోయాలా? ఓర్రా నీకు చెప్పింది. అద్దదు పెద్ద అవుతుంది. కిందనే పడతాయి నీళ్ళు. ఇది ఏం కాదు అను నూనె పోయి ఇదేంద్రో తీరం చాలు అరే ఇంటి దగ్గర యోగి ఇలా పెట్టరా యోగి ఇస్తరాకులో పెట్టవు దాన్ని ప్యాకెట్ని మా మంచి పట్టుకో పట్టుకో అంటాడు పెట్టు అంటాడు. ఉల్క ఉండండి. ఫ్రెష్ కట్ తీసుకురా ఫ్రెష్ అది నా లౌడదు కట్ అది పోసేదాకా అది అవుతుంది కానీ నువ్వు పోయి ఇంకోటి ఆమ్లెట్ అయితే పోసేసిండు అనుకోరు గాయస్. దెంగేలు అందులో కాదు. అరే ఆగ్రా ఇది చూడనంటావా మరి ఇంత ఏదో తేడాగా ఉందేంటి? మరి ఇక్కడ కింద పట్టుకోరాకుంటున్నది. ఆగు కానది ఇచ్చిపోతుంది. మాడని కొంచెం ఇష్టం మీరే ఆమన్నారు. అరే అట్లా కాలితే మొత్తం వెళ్ళొస్తుంది మా ఇప్పుడు చేసినాం అట్లా. ఏం కాదు తినాలి. తేర ఒక చెంచా అంటే అబ్బో చెంచాలు కర్వేనే నాకు ఉన్నాయి. మరి నేను సలకా సరిపోతా అనుకుంటే నేను సలకా తెచ్చేసిన. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? సలకా కాదురా సరిసాం రా. సరిసాం చల్ ఇప్పుడు
మాడక ముందే కొంచెం మాడుతుంది. ఆల్రెడీ సా మాడింది అవు. నేను చెప్తున్నా నూనె గరం అయినాక ఎత్తి జల్ది మంది అట్లా నూనె గరం కదా రా ఇప్పుడు నువ్వు వేసి. అప్పుడు నేను అన్నా ఫస్ట్ లో అన్నాను. అరే బాయ్ సరే రిచి నీకు చెప్పిన నీటి అదంతా చేతి కాంటుందిరా. ఏం చేయాలి మరి తీస్తున్నది తీసేయ్ చలో నికల్ మొత్తం అయిపోయింది. అయ్యే అర్రే ఎత్తి అరే కిందికి ఎత్తున్నావురా మొత్తం. ఇస్తారా నువ్వు దానికి అంటే అర్రే కాలిపోతుంది. అయిపోతుంది ముందు 10 నిమిషాలు పోస్తున్నా ఆమ్లెట్ మొత్తం వేసారు. చాలు అసలు ఆమ్లెట్ అంటారా గాయస్? అది ఆమ్లెట్ అంటారా? మావాడు పోస్తుండే, ఇప్పుడు గనియాడు అయిపోయింది, మిత్నాడు పోస్తుండే ఆమ్లెట్. ఇప్పుడు ఆడెట్లా పోస్తాడు, ఇప్పుడు అది ఎట్లా వస్తాడు చూడు, చూసేసేది. మావాడు అయితే ఆడనైతే ఆమ్లెట్ అయితే పోస్తుండే. అయితే ఎట్లా వస్తుంది అయితే ఇప్పుడు అయితే చూసేసారు గాయస్. ఇప్పుడు మావాడు అయితే ఆగ్రా నీకు ఆ పాకెట్లకి వెళ్ళి ఎట్లా పోయేస్తా చెప్పురా కానీ ఒక మాట నాకు. అసలు మిత్రుడు నూనె లేకరా భయ్య, నూనె లేక అట్లా మాడిపోతున్నాడు. అది ఏం చేసింది చెప్పాలా ఆ నూనె తెలుతలేదని పక్క నూనె పోసింది. నూనె వస్తే నూనె వాళ్ళు కుట్టాలా ఎట్లా వాళ్ళు కుట్టాలా గిట్లా ఇద్దరు మారి మిత్రుడు ఆడన్న పోపు మాట దీనికి ఇది పోసి రబ్బా ఇప్పుడే పోయాక ఆగ్రా పోయాకరా భయ్. ఇలా నీళ్ళు పోసి తుక్కు తీసే ఒకటే తెచ్చింది మనోడు. 2 గుడ్లు వేయి. 2 ఇళ్ళనే అయితే పుట్టా సడన్ గా పాము వెళ్ళింది అనుకో, ఇవన్నీ పడేసి ఉరుకుడు అవుతుంది. అరే మామిడి గాయస్ ఆమ్లెట్ పోయిరా అంటే లేవురా గణేష లేవు 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 బస్సా. అది అట్లా కాదు కలిపినాక మంచిగా చేస్తారా లేతే దాన్ని తాగుర్రి కలుపుకొని. సిగ్గుండా ఏమన్నా సిగ్గు కూడా ప్లాస్టిక్ అంటుతుంది. ఇప్పుడు ఉప్పు కారం నేను చేతితో తెస్తా ఎందుకు. అదే ఒక్క గుడ్లు కలుపుడికే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు గాయస్ చూడుర్రి. మావాడు ఏం చేసి మావాడైతే పోతుండు. అదేంద్ర వేరే వచ్చింది ఆమ్లెట్ నూనె మాడిపోయింది, వేరే వచ్చి కాదు. ఇంకెన్ని గుడ్లు మేర ఇలా ఏడైపోయినాయి ఆరా 2 4 5 6 అయినాయి. సెన్సిటీ ఉచ్చావుతుందా? నీళ్ళు పోయలేడు కానీ నీడు మళ్ళా ఏం కాదు. నీళ్ళు వస్తుడే మావాడైతే మా ప్రతి దావత్లో ఇక వీడే వంట చేస్తాడు మాకు. కానీ వంట మాత్రం నా మస్తు చేస్తాడు గాయస్, థ్రిల్లింగ్ మస్తు చేస్తాడు. ఫంక్షన్లలో కావాలంటే మావని పిలుచుకో ఆడట్లా పోడు. ఇగో ఇగో ఇన్ని తోలిస్తాం, ఇగో ఇడు బాత్రూమ్ కాడ వస్తాడు, ఇన్ని దొరకవర్రి. అవైలబుల్ మనిషి. నా ఫోన్ నంబర్ కూడా మీకు దోశలు దోశలు మంచి మావాడు దోశలకు ఇగో సడన్గా నా సంటర్ దోశలు కూడా చేస్తుండు. మావాడు రేపు హాస్టల్ పోతాడు మాకు దావతలలో అయ్యా. అది నేను ఎల్లుండి పోతున్నా వాడైతే మావాడైతే ఎల్లుండి అయితే పోతుండా. ఇక మాకైతే ఇక మావాడు టేస్ట్ ఎట్లుంది సూపర్ ఉందా గాయస్, చూడు అట్లా ఉంటుంది టేస్ట్. మావాడు అండినాక టేస్ట్ కాదంటే అది నిల్వై నువ్వు కలుపు. అది ఇంకా ఉప్పు కారం మీద ఏ గింత చాలా బాగా అరే చూడరు ఇగో ఆడ తిన్నాడని ఇగో ఈడు కూడా తింటుండు. ఆడొక్కడే తినలే. నాకు తెలుసురా నీ గురించి అనేది, నువ్వు తినని కట్టవని. మరి నువ్వు ఓడి గురించి ఎక్కేస్తారో అడుగు వాడ. అరే ఇలా నూనె పోయారు ఫస్ట్. పోసినవే నూనె పోయేది ట్యాంక్ వేసి ఇది పడేస్తున్నా. అయిపోయినాయారా నీళ్ళు? అరే మంచి వెళ్ళలే నీళ్ళు పోయకుర్రా అంటే
అరే ఆగరా ఇక నేను కొంచెం వీడియో ఇచ్చినప్పుడు అన్ని వాడు వీడియో ఇస్తుండు. టేస్ట్ మాత్రం థ్రిల్లింగ్ ఉంటుంది గాయస్. అది దగ్గర పట్టుకో దగ్గర పట్టుకురా ఎత్తేసారు తీసుకో నూనె తీసుకురా తెలియదు నాకు నూనె చూస్తే ఇది ఎక్కడ తగరైంది కామెంట్ ఏరి గాయస్, ఇది ఎక్కడ తగరైందో. ఓ మా ఇంటి వేరే వేరే ఇది కూడా ఆవురు ఇది కానీ మిత్రుడు తగరేసిండు. మా వాడు రేపు హాస్టల్ పోతాడు కానీ మాకు వంట చేసుడు ఓవరు. నేను నువ్వు కూడా హాస్టల్ పోదు, వీడు కూడా హాస్టల్ పోతుండు గాయస్. ఎట్లా మరి చెంచి చిన్న ఆమ్లెట్ చూడు గాయస్. అడు ఆమ్లెట్ లేరా అంటే అరే సారీ నోట్లు వేసేసుకో అంతే తీసేసుకో కథం. ఉబ్బు గుబ్బు వచ్చింది అది చేతి కాలుతుంది దాంట్లో మళ్ళా ఉడుకు నోట్లు వేసుకుంటే కథం మన పని అయిపోయిందా? అది దించే ఇంకా ఆమ్లెట్లు అయితే అయిపోయినాయి, పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ తినుడే. అరే ఇప్పుడు తినాక రారు, ఇప్పుడు ఎత్తన తింటాం కర్రా. ఏం కప్పుకొని సరే నడుర్రి. ఇప్పుడు నువ్వేమి ఎక్కడ మనం అవి సో ఇప్పుడు మేము ఎక్కడ ఎంత ఉంటే మామ చేతులలో తింటే మన ఆట చూపి. ఇప్పుడైతే తినడానికి చాలా లేదు, తినడానికి అయితే పోతున్నాం. మంచి నీడయుడురా మంచి నీడ అంటే ప్లస్ ఇక్కడ మనం దావ తీసి అక్కడ నడు. ఇదే అంత స్పాట్కి అయితే వచ్చేసినాం. చూసేసారు గైస్. ఇక మనలో అయితే ఇప్పుడైతే మిక్చర్ వేసేస్తారు గైస్. చూసేసారు వాడినైతే మావాడైతే వేసేస్తుండు. పంది సేమ్ ముఖం పందే. ఎట్లా వంచాలి సార్ నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కటి వాడి గుద్దున్నాయి ఒక్కొక్కటి ఇక్కడ 2 3 కింది నువ్వు తిను. ఎట్లుంది గాయస్ లొకేషన్? మామిడి పండ్లు ఉన్నప్పుడు వేరుంది, మామిడి పండ్లు లేనప్పుడు వేరుంది లొకేషన్. స్టార్ట్ అయితే వేసారు గాయస్. ఇప్పుడైతే కారా నెక్స్ట్ కారా ఏది కారా ఇప్పుర్రి ఇవన్నీ అది సో స్టిక్ అది పని చెప్తాడు ఓన్లీ నువ్వే అవి ఎందుకంటే అవి రెండు నా ఫేవరెట్ కుర్కులు గాయస్. సో స్టిక్ అండ్ పని చెప్తాడాక ఓన్లీ ఓన్లీ పని చెప్తాడాక ఉందా షెట్. మరి నేను అవి తీసుకోలేదు గాయస్. సో గాయస్ చూడు గాయస్ ఇట్లేదు ఇది కొత్త ఇప్పట్లో నా ఫేవరెట్. నీకు అది ఏం చేయదు, నీకు మంచిగా ఇది ఏం వీడియోనంటే ఓన్లీ ఇది మిక్చర్ అండ్ ఎగ్ గాయస్. దీని పేరు ఇది కొత్త ట్రై చేస్తున్నాం, మీరు కూడా అయితే ట్రై చేయుర్రి. మిక్చర్ కుర్కుర్ మిక్చర్ అండ్ ఎగ్ దీని పేరు అన్నమాట. వీడియో అయితే క్రేజీగా ఉంటుంది. ఏం చేయరు మా ఛానల్ అయితే కొత్త వచ్చి అయితే సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేసి షేర్ చేయరు. అది సబ్స్క్రైబ్ మస్తు అయితే సపోర్ట్ చేయరు గాయస్. ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే మేమైతే చేస్తామన్నమాట. ఆవిడు థమ్స్ అప్ వస్తుంటు, మరి ఆడి కింద పోస్తాడా మీద పోస్తాడా? నువ్వు తాగు అంత వేరు తింటే నీకెత్తా. ఎగ్ అండ్ మిక్చర్ సూపర్ బెస్ట్ గాయస్. మీరు కూడా ట్రై చేయుర్రి. థమ్స్ అప్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. స్వర్గం కనబడుతుంది గాయస్. టేస్ట్ అయితే మాత్రం ఎట్లుంది గణేష్? అనిల్ మంచిగా ఉంది ఉంటుంది. మంచిగా అయితే టేస్ట్ అయితే నంబర్ ఉంది. చెప్పరా ఎట్లుందో? మంచిగా ఉందిరా. అదే మరి మంచిగా తినర్రి, మంచిగా వీడియోలకి రాండి.
నేను రాను హాస్టల్ పోతా. హాస్టల్లో కూడా వస్తారు వీడియో తీసుకొని. సో వీళ్ళైతే హాస్టల్ నేను బర్గర్ తయారు చేస్తున్నాం గాయస్. వీడైతే బర్గర్ తయారు చేస్తున్నట్టు మేము ఇప్పుడే తిన్నాక చెప్పినాక వీడియోలో కూడా పోవడం వీడియో అంటే మంచిగా అనిల్ గారు రాడు క్రేజ్ చూసి పోదాడు ఏంటి అవునా పోతా. మీరు ఇట్లా మిక్చర్ అండ్ ఆమ్లెట్ అండ్ థమ్స్ అప్ ట్రై అయ్యారు గాయస్. వీడియో ఎట్లాతో కామెంట్ అయితే చేయరు. సో మావాడు ఏం చేస్తాడంటే థమ్స్ అప్లో నీళ్ళు పోసుకొని మరి తాగుతాడట. 90 లెక్క మారుతాడట మొత్తం. మందు బాబులం మేము మందు బాబులం. తాతాల లెక్క కథం కోమం భయా మొత్తం అయిపోయింది అడుగు ఖాళీ. అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో. మావాడు ఏం చెప్తున్నా గుడ్డులా అవన్నీ మిక్చర్ పోసి తీసిస్తాను గుడ్డు మొత్తం ట్రై చేస్తుండు కాసి. హాయ్ ప్యాలలు తీసుకోండి కిచ్ మావాడైతే ఇక తింటుండు కాసి చూసేసేరి తిన్నాక మనీలు వాడైతే చూసేసేది. అది అల్ల నిర్మాణాలకు అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం. పోతున్నాం కాబట్టి మేము అయితే ఇప్పుడు అల్ల నిర్మాణం అయితే తెంపడానికి కూతున్నాం. చలో దర్రా మారద్దు దిమాగ్. సో గాయ్స్ షాట్లు కొడుతున్నా. అనిల్ గారు నెత్తి వెళ్తుండే. ఏం కాదు అరే ఒక్క పని లేదు కదా మరి ఇక కట్టేదో కొట్టురాంది చూసిన ఇప్పుడే గంటగానం తింటుంది కర్రా. సో గాయస్ ఈ పండ్లు అయితే అబ్బా కమ్మ ఉన్నాయి. అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో. సో గాయస్ ఇగో ఇన్ని పనులు అయితే మేమైతే దింపినాం అనమాట. ఇంకా దింపుతుంటే కానీ మొగులు వస్తుంది ఇక జల్దీ ఇంటికి వెళ్ళిపోలా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ గాయస్. అరే కానీ ఇట్లా చూసి వీడియోని అయితే అయిపోయిందన్నమాట. వీడియో అయితే వచ్చింది కామెంట్ చేయరి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. మాకు అయితే సపోర్ట్ కొట్టరి. ఇక కింద ఒక బెల్ ఉంటుంది. ఇది బెల్ అయితే ఒకటే షేర్ ప్లేస్ మాకైతే సపోర్ట్ అయ్యి మంచి కంటెంట్స్ ఇంకనైతే మేము ముందుకైతే తీసుకొస్తాం అనమాట. సో బాయ్ ఫ్రెండ్స్.